హలో అండి. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి రెసిపీ చూద్దాము. చాలా రకాలుగా చేసుకుంటాం కదండీ! అందులో ఇదొక వెరైటీ చాలా బావుంటుంది. దీనికోసమైతే ఒక పెద్ద సైజు దోసకాయ తీసుకొని చెక్కు తీసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేదు చెక్ చేసుకోండి. కొన్నిసార్లు దోసకాయ చేదుంటాయి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకోవాలి. సన్నని మంట మీద స్లోగా ఒక 2, 3 నిమిషాలు టైం అయితే పడుతుంది. పల్లీలు బాగా వేగిన తర్వాత చివర్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేయాలి. నువ్వులైతే త్వరగా వేగిపోతాయండి. మాడిపోనివ్వకూడదు. 1 నిమిషంలో వేగిపోతాయి. ఇంక వేగిపోగానే ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. దీంట్లో కారానికి సరిపోను పచ్చిమిర్చి నేనైతే ఒక 4 తీసుకున్నాను ఇక్కడ. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు 2 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను. ఈ ముక్కలు వేసేసి దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి వేయించామంటే త్వరగా మగ్గిపోతాయి. టమాటా బాగా సాఫ్ట్‌గా అయిన తర్వాత ఒక 4, 5 రేకుల చింతపండు, 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకొక నిమిషం పాటు వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఇందాక వేయించిన పల్లీలు, నువ్వులు, ఉప్పు రుచికి సరిపోను వేసుకోండి. ఉప్పు అయితే 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ పొడిగా అయిన తర్వాత గుప్పెడన్ని దోసకాయ ముక్కలు, అలాగే ఇందాక వేయించుకున్నాం కదా టమాటా, పచ్చిమిర్చి అవి కూడా వేయాలి. నువ్వులు నలగవండి, ఇవన్నీ తడివి వేసేస్తే. అందుకే ముందుగా ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఈ వెట్టువన్నీ వేసేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో ఇందాక సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా వేయాలి. ఒకసారి బాగా కలిపేసుకొని పోపు వేసుకోవాలి ఇందులో. పోపుకైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇంక ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత పసుపు వేయాలి. ఇష్టమైతే చిటికెడంత ఇంగువ కూడా వేసుకోవచ్చు. పోపు అయితే మంచిగా వేగింది. ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఈ పోపుని తీసుకెళ్ళి మనము పచ్చడిలో కలిపేయాలి. అంతే అండి, దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనకి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్‌గా తినేసేయండి. దోసకాయ పచ్చడిలో చాలా రకాలుగా చేసుకుంటాం కదండీ! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 4, 5 వెరైటీస్ అలా చేస్తుంటారు కదా! ఇదొక వెరైటీ అన్నమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.